లాంటి పౌరులు అంతే కదా. బల్లె చదువుకునే చదువుతోనే వాళ్ళ బతుకు నడుస్తుంది. వాళ్ళ తలరాత పాఠాలు చెప్పే టీచర్ల చేతుల్లో ఉంటది. కానీ ఆ టీచర్ల రాతనే ఉల్టా పల్టా అయితే పిల్లల పరిస్థితి ఇంకెట్లుంటది? ఎట్లుంటదో మన సీఎం రేవంత్ సార్ వారికి సూయిద్దామనే ఈ ముచ్చట వటకచ్చిన. రేవంత్ సారు, చదువుల మంత్రివి కూడా నువ్వే కదా సారు. జిరా ఈ ముచ్చట చూసి ఏదో ఒకటి చేయురి సారు. అగో ఆడ రెడీగా ఉన్నారు. టీచర్లేమో న్యాయం కోసం గిట్ల రోడ్ల మీద, చదువుకునే పిల్లల తండ్లాటనేమో ఇక గిట్ల. ఇప్పుడు మన రాష్ట్రంలో చదువుల సంగతి గిట్లున్నది. శ్రీమాన్ రేవంత్ సార్ వారు ఓట్లప్పుడు చెప్పిన ఉద్దర ముచ్చట్లల్లా ఈ సమగ్ర శిక్ష ఆఫీసర్లను పర్మనెంట్ చేత్తా అనే ముచ్చట కూడా ఉన్నది కదా. ఏడాదైంది రేవంత్ సార్ నోటి నుంచి ఉయ్యలేదు కూయలేదు. 20 రోజుల సంధి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ఎత్తురు. కానీ సారు వారికి మాత్రం అల్లు అర్జున్ కేసు కనబడ్డది గాని ఈ టీచర్ల డిమాండ్ మాత్రం కనవల్లే. ఇంకో దిక్కు పిల్లల చదువులు ఎటుగాకుండా అయిపోయినాయి. వాళ్ళ కాలు గిట్ల పాఠాలు కైగట్టి మరి బాధలు చెప్పుకుంటురు. అటు టీచర్లకు అటు రేవంత్ సార్కు వీళ్ళ తండ్లాట చెప్పుకుంటురు. మా ఉపాధ్యాయుల కష్టానికి ఫలితం రావాలి, వారికి న్యాయం జరగాలి. ఓ ఉపాధ్యాయులారా, మా ఉపాధ్యాయులారా, ఎంతో మందికి విద్యను నేర్పే ఉపాధ్యాయులారా, మా ఉపాధ్యాయులారా, ఉన్నత స్థాయికి ఎదిగించే ఓ ఉపాధ్యాయులారా, మా ఉపాధ్యాయులారా. చదువుల మంత్రి కూడా మన రేవంత్ సారే కదా. వీళ్ళని ఎందుకు పట్టించుకుంటలేడు కావచ్చు. ఆఫీసర్లు కూడా గొంతమ్మ కోరగలు కూడా ఏం కోరలే. రేవంత్ సార్ చెప్పిన మాటనే నిలబెట్టుకోమంటురు. అసలే జనవరి నెల కూడా వస్తుంది, పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. కమస్కం పిల్లల కోసమన్నా ముంగడబడి ఏదో ఒకటి ఏ రేవంత్ సారు. ఎవరి మీదనో కోపం ఈ బడి పిల్లల మీద తీసుడెందుకు? అంతే కదా మరి. రేవంత్ రెడ్డి గారు మా ఉపాధ్యాయులతో చర్చించాలి, మా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. లంచం 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 ఎందుకు